ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచూ ఉన్నాం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, అపవాది తంత్రములు ఎదిరించవలేను. మనము పోరాడునది శరీరులతో కాదు, అనగా మనుషులతో కాదు, ప్రధానులు అధికారులు అనగా అంధకార శక్తులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడవలసి ఉన్న వారము. వీరందరినీ ప్రభువు ఓడించెను. మరణం యొక్క బలము గలవానిని అపవాదిని క్రీస్తు మరణము ద్వారా నశింపజేసెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు గమనిస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. నశింపజేసిననగా పూర్తిగా లేకుండా ఎత్తవేసినని కాదు, వాడు ఉన్నాడు గాని దేవునికి లోబడి వానిని ఎదిరిస్తే వాడి పారిపోయే పిరికి పందగా ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని ప్రభువు యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసెను. శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బహటముగా వేడుకకు కనబరిచెను. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు గమనిస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనబరిచెను. అపవాదిని నశింపజేసి అంధకార శక్తులను నిరాయుధులుగా చేసెను. అంతేకాక ఆ ప్రభువే మనకు తోడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనములో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని ప్రభువు వారితో చెప్పెను. అయితే ప్రియులారా, మనం అపవాది తంత్రములను ఎరిగి ప్రభు చిత్తానుసారముగా కొనసాగుతూ ఉండగా ప్రభు సంపూర్ణ విజయాన్ని మనకు అనుగ్రహించును. అయితే మనము అపవాది తంత్రములు ఎరిగి జీవించుదాం. అయితే ప్రియులారా గమనించండి, అపవాది తంత్రములు ఎరిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి కొనసాగవలేను. కనుక ప్రియులారా, అపవాది తంత్రము ఎరిగి ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు ఐక్యతను కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.